అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి న్యాచురల్ హెయిర్ డై ఎలా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు, హెర్బల్గా మనం హెర్బల్ పొడి వాడుకొని ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు, ఎట్లా మనం అప్లై చేసుకోవచ్చు మన హెయిర్లో అనే విషయం నేను చెప్తానండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్లోకి 1.5 గ్లాస్ మెజర్మెంట్లో నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళలో ఒక 2 స్పూన్స్ లెక్కన కాఫీ పౌడర్ వేసుకున్నాను. మీరు ఎట్లాంటి బ్రాండ్ అయినా వాడుకోవచ్చండి. కాఫీ పౌడర్ వేసుకోవాలంతేను. 2 రూపీస్ ప్యాకెట్ ఉన్న 2 ప్యాకెట్స్, లేదా 3 రూపీస్ ప్యాకెట్ ఉన్న ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ అట్లా వేసుకోండి. ఇప్పుడు ఈ కాఫీ పౌడరు, నీళ్ళు రెండు నేను బాండిల్ని ఏం చేస్తున్నాను అంటే పొయ్యి మీద పెట్టేసి సన్న మంటలో ఉంచుకుంటున్నాను. సన్న మంటలోనే బాగా తిప్పుతూ రావాలండి. ఈ డికాషను మనకు బాగా థిక్గా కావాలి, అంటే మరి నీళ్ళు కాకుండా కొంచెం చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేస్తాము. చిక్కపడే వరకు సన్న మంటలోనే ఉంచుకొని బాగా కలుపుతూ రండి. మనకు మన హెయిర్ డైకి ఈ కాఫీ డికాషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన హెయిర్ డై బాగా థిక్గా డార్క్ కలర్ రావడానికి ఈ కాఫీ పౌడర్ బాగా పనిచేస్తుంది. మన హెయిర్ డైకి ఈ డికాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలు నీళ్ళ కన్నా ఇట్లా మనము టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ మన హెయిర్ డైలో వాడుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. మన హెయిర్ గ్రోత్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇప్పుడు నేను ఈ డికాషన్లో కథా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కథా పౌడర్ అనేది మన హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి. 1 స్పూన్ వేసుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. బాగా కలుపుకోండి. ఈ డికాషన్తో పాటు కథా పౌడర్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ కథా పౌడర్ వల్ల మనకు మంచిగా నల్లదనం, అంటే బ్లాక్గా ఉంటుంది మన హెయిర్. ఇప్పుడు నేను గుంట గలగరా పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఈ గుంట గలగరా పౌడర్తో పాటు హెన్నా పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అంతే అండి. మనం 3 రకాల పొడిలా వాడాం కదా. ఇట్లా మనం ఏ హెయిర్ డై అయినా బాగా బాయిల్ చేసి అప్లై చేసేటప్పుడు ఎట్లాంటి తలకాయ నొప్పి అయినా, ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు, అంటే కొన్ని మందికి అప్లై చేసేటప్పుడు తలనొప్పిలు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడం అవి ఏం ఉండదండి. ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అవి ఏం రావు. ఇట్లా మనం బాయిల్ చేసి మనము హెయిర్ డై తయారు చేసుకుంటున్నప్పుడు ఆ పొడిలు బాగా బాయిల్ అయ్యి మనకు మంచి హెయిర్ డై కన్సిస్టెన్సీకి వచ్చేటప్పటికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇప్పుడు ఇవి 3, అంటే ఈ పొడిలు అంతా బాగా కలిపి మనము హెయిర్ డై తయారు చేస్తున్నాము. సన్న మంటలోనే బాగా కలుపుతూ రండి. అంటే కటిలు కాకుండా నిదానంగా సిమ్లో పెట్టుకొని బాగా ఇలా తిప్పుతూ రండి. మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఇట్లా చేసుకోవాలండి. చూడండి, మన ఇంట్లోనే మనం హెర్బల్ పొడిలు పెట్టుకొని మంచిగా మనము హెయిర్ డై చేసుకోవచ్చు. ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ డైని మనమే మన ఇంట్లోనే చేసుకొని మంచిగా మనం ఎప్పుడు యంగ్ లుక్లో ఉండొచ్చండి. మన జుట్టు అంతా, తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోతాయి. ఇంకా కొత్త హెయిర్లు కూడా గ్రోత్ ఉంటుంది. బేబీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు ఇది కంపల్సరీ ఇంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ మనకు ఉంటాయి కదా, కొన్ని మాత్రం మనం హెర్బల్ షాప్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లాంటివి మాత్రం కొని పెట్టుకోండి. అప్పుడు మనం ఇంట్లోనే మన హెయిర్ డై చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు మన హెయిర్ డై అనేది బాగా బాయిల్ అయిపోయింది, బాగా నల్లగా కూడా మారిపోయింది కదా. మనకు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే అప్లై చేసే కన్సిస్టెన్సీ కొంచెం చుక్కబడాలండి. అప్పుడు వరకు మనం పొయ్యి మీద పెట్టుకొని బాగానే తిప్పుతూ ఉండాలి. అలాగే ఈ హెయిర్ డై ఉంది కదా, ఇప్పుడు మనం చేస్తున్న హెయిర్ డై మనం ఒక రోజు నైట్ అంతా ఉంచాలి అట్లా ఏం లేవు. ఇవి కొంచెం చల్లబడే వరకు ఉంచి తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన హెయిర్ డై అనేది తయారైపోయింది. చూడండి ఎంత బాగా మంచిగా నల్లగా మన హెయిర్ డై మనకు దొరికింది కదా. ఈ హెర్బల్ హెయిర్ డై మన ఇంట్లో మనం చేసుకుంటున్నాము. ఈ హెర్బల్ హెయిర్ డైని రెగ్యులర్గా వాడండి. వారానికి ఒక్కసారి, నెలకి వాడుతూ చూడండి. వాడుతూ రండి. నెలకి 4 సార్లు అలా వాడండి. అప్పుడు మీకు చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను పొయ్యి ఆపేసాను. మరీ చుక్కపడినాక ఆపేస్తే మనకు గట్టిగా అయిపోతుంది మన హెయిర్ డై. అలా కాకూడదు కాబట్టి కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే ఆపేసాను.
ఇప్పుడు చూడండి చల్లారినాగా మన హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా వచ్చింది కదా, బ్లాక్గా. మన హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. మన హెర్బల్ హెయిర్ డై అండి, మన ఇంట్లోనే మనం హెయిర్ డై చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఎట్లా వాడుకోవాలి అనేది మనము చూపిస్తాను. అంతకుముందు చూడండి నా చేతిలో ఎంత బాగా అందుకుంటుంది, నా చేతిలోనే బాగా నల్లగా అందుకుంటుంది కదా. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒక గ్లౌస్ వేసుకొని అప్లై చేసుకోండి, లేదంటే నెయిల్స్ అట్లా నల్లగా అయిపోతుంది. నా చేతికి అందుకుంటుంది కదా నల్లగా, ఇట్లా అలా మన నెయిల్స్కి కూడా అందుకుంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఒక గ్లౌస్ వేసుకొని అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకోవడానికి ముందు బాగా తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసి ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు ఈ హెయిర్ డైని బాగా అప్లై చేసుకోండి. స్కాల్ప్ తీసి ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసినాక ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. ఇలా రెగ్యులర్గా మీరు వాడుతూ వస్తున్నారంటే మీరు తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా మారిపోతుంది. మంచిగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎట్లాంటి కెమికల్స్ లేకుండా, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి, అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.